Audio Jungle. Audio Jungle. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగడి కంచును గణగడలాడు తాళంనై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడనూ గ్రహింపుడు కాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కాని ప్రవచించువాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగచేయును. వీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువారు అర్థము చెప్పితేనే కాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలను అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లను గ్రోవి కాని వీణ కాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని పలికినది ఎలాగు తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటలు అర్థము నాకు తెలియకుండాని ఎడల మాట్లాడువానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక
దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకంగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే కాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనానో నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళెనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధనని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి.